రామాయణంలో కిష్కింధకాండలో 28 సర్గ. ఇక్కడ శ్రీరాముడు ఆ వర్ష ఋతువు యొక్క విశేషాలన్నీ కూడా లక్ష్మణుడికి చెప్పటం, మళ్ళీ ఆ విశేషాలన్నిటితో పాటు మధ్య మధ్యలో తనకున్న విరహ వేదన మళ్ళీ వ్యక్తపరచటం. అలాగే సుగ్రీవుడికి మనం చేసిన సహాయం వల్ల అతడు మళ్ళీ మనకి కూడా తిరిగి సహాయపడతాడు అని లక్ష్మణుడితో చెప్పటం గురించి ఇక్కడ చెప్పబడి ఉంది. सा तथा वालिनं हत्वा सुग्रीवम् अभिषिच्य च वसन्माल्यवतः पृष्ठे रामो లక్ష్మణమబ్రవీత్. శ్రీరాముడు వాలిని హతమార్చిన తర్వాత ఆ సుగ్రీవుడికి కిష్కింధ నగరాన్ని అప్పచెప్పి మళ్ళీ దానికి పట్టాభిషిక్తుడి ఇవన్నీ చేసిన తర్వాత రాముడు లక్ష్మణుతో సహా ప్రస్రవణగిరిపైన నివాసాన్ని ఏర్పరచుకుని అక్కడే సమయాన్ని గడుపుతూ అప్పుడు లక్ష్మణుతో ఇలా అంటున్నాడు రాముడు. అయం సకాలః సంప్రాప్తః సమయోధ్యా జనాగమః సంపశ్యత్వం నభో మేఘైః సంవృతం గిరి సన్నివేహ. ఓ లక్ష్మణ, ఇంతకు ముందు మనము ఈ ప్రస్తావించుకున్న రీతిగానే చూసావా, కాలం మారింది, వర్షాకాలం రాని వచ్చేసింది. ఆ పర్వతాల మీద అయితే ఆ మేఘాలన్నీ ఉన్నాయో, ఇంకా ఆకాశం మొత్తం కూడా మేఘాలే కనిపిస్తున్నాయి, ఇంకా ఏమీ కనిపించట్లేదు, మొత్తం వ్యాపించిపోయి ఉన్నాయి. నవమాసధృతం గర్భం భాస్కరస్య గభస్తిభిః పీత్వా రసం సముద్రాణం ద్యోహ ప్రసూతే రసాయనం. అంటే ఆకాశం అంతా కూడా మేఘాలు ఎలా కప్పేసి ఉన్నాయి అంటే, ఇప్పుడు గర్భిణి అయిన స్త్రీ ఎలా అయితే 9 నెలల్లో గర్భంలో శిశువుని ఉంచుకుని తర్వాత ప్రసవం ద్వారా శిశువు ఎలా అయితే బయటకు వస్తాడో, అలాగే ఈ ఆకాశం సూర్యకిరణాల ద్వారా సముద్రంలో ఉన్న నీటినంతా పీల్చేసుకుని 9 నెలలు అది అలాగ నిలుపుకుని ఉండి ఇప్పుడు ఒకేసారిగా ప్రసవతే ఎలా అయితే శిశువు బయటకు వచ్చాడో అలాగా ఇప్పుడు అందులోంచి ఈ వర్ష రూపంలో ఇప్పుడు ఆ జల సంపద అంతా కూడా మళ్ళీ తిరిగి ఆ భూమికి అందిస్తుంది అని. శక్యం అంబరమారుహ్య మేఘ సోపాన పంక్తిభిః కూటజారుర్జునమాలాభిః అలంకర్తుం దివాకరం. అందుకే లక్ష్మణ, ఆ మేఘాలు కూడా ఎలా ఉన్నాయంటే అవి ఒకదాని పక్కన ఏదో మెట్లు లాగా అనిపిస్తున్నాయి. ఈ మెట్ల ద్వారా మనం సూర్యుడిని చేరుకోవచ్చేమో. ఇవి ఆ మెట్లు పైగా ఇక్కడ మనం కూడా మన వంశానికి మూల పురుషుడైన సూర్య భగవాన్ని ఈ మెట్ల ద్వారా ఎక్కి అక్కడ ఉన్న, అంటే ఇక్కడ లభించే ఇప్పుడు పువ్వులన్నీ తొగన్నేరు పూలు ఈ మాలలన్నీ తీసుకెళ్ళి ఈ మెట్లను ఆశ్రయించి అలా సూర్యుడికే మనం అవన్నీ ఇచ్చి మనం అలంకరించుకోవచ్చేమో అన్నట్టుగా అనిపిస్తున్నాయి అని. సంధ్యారాఘోతిస్తాంబ్రీహ అంతేష్వధీక పాండర్యేహ స్నిగ్ధరభ్రాపటశ్చైత్రేహ బద్ధవ్రణమివాంబరం. అలాగే సాయంకాలం ఎలా అయితే సూర్యుడు అస్తమించేటప్పుడు ఆ కాంతి అన్నది మనకి అంత ఎక్కువ ఉండదు, అలాగే ఎరుపెక్కినట్టుగా ఉంటుంది కానీ ఎర్రగా ఉండవు. అలాగే ఇక్కడ తెల్లని మేఘాల కాంతికి కొంచెం ఎరుపుగా జోడించినట్టుగా ఆకాశం అంతా కూడా ఒక తెల్లని వస్త్రం మీద అక్కడక్కడక్కడ ఆ రక్తంతో ఉన్నట్టుగా అనిపిస్తూ ఉన్నది. మందమారుత నిశ్వాసం సంధ్యా చందన రంజితం ఆ పాండుజనధం భాతి కామాతురమివాంబరం. అంటే వాతావరణం ఎంత ఆహ్లాదకరంగా ఉందంటే వీచే గాలి కూడా చాలా హాయిగా ఉంది. అలాగే సంధ్యా రాగంలాగా ఎర్రని చందనపు పూతల్లాగా, అంటే ఒంటికి మంచి లేపనాలు రాసుకుని సుగంధభరితమైనవి, అలాగే గాలి చక్కగా వీస్తూ ఉండి సువాసన అంతా వ్యాపింపచేసి ఉండి ఆ చుట్టూ కూడా ఆహ్లాదకరమైన వాతావరణం ఇవన్నీ ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. పైగా ఇవన్నీ కూడా మనకి కాంతిని పెంచేలాగా ఉంటాయి. కాకపోతే ఇన్ని ఉన్నప్పటికీ కూడా ఆకాశం మాత్రం కాంతి తగ్గిపోయినట్టుగా అనిపిస్తుంది. అంటే ఇన్ని ఉన్నప్పుడు అది ఎలా అయితే ఆకాశం కాంతి తగ్గినట్టుగా ఉందంటే, ఇంత ఆహ్లాదకరంగా ఉన్న సీత నా పక్కన లేని కారణంగా నాకు బాధగానే ఉంది అని. ఏషా ఘర్మ పరిక్లిష్ట నవవారి పరిప్లూత సీతేవ శోక సంతప్త మహీబాష్పం విముంచతి. ఇక్కడ ఎలా అయితే వేసవి కాలంలో ఎలా ఉంటుంది, ఎండలు ఎక్కువగా ఉంటాయి, గాలి కూడా వేడిగా వచ్చేస్తుంది, వేడెక్కిపోయి ఉంటాయి. అది తొలగించడానికి తొలకరి జల్లులు పడినప్పుడు భూమి ఎలా అయితే ఉంటుందో
అలాగా ఇప్పుడు సీత లేని కారణంగా నాకు కూడా అలానే ఉన్నది. మేఘోదర వినుర్ముక్తాః కల్హారా సుఖశీతలాః శక్యం అంజలిభిః పాతుం వాతాః కేతకి గంధినః. అంటే బాగా ఎండలకు ఎండిపోయిన భూమిలో నీళ్లు పోసినప్పుడు అవి వెంటనే ఆవిరైపోయినట్టుగా అయిపోతాయి. అలాగే తడిగా ఉన్న దాని మీద నీళ్లు పోసినప్పుడు ఆ తడి ఇంకా తెలుస్తూ ఉంటుంది. అంటే ఇంత విరహ వేదనలో ఉన్నవాడిని నేను సీత లేని కారణంగా నాకింకా ఆ బాధే ఎక్కువవుతుంది అన్నట్టుగా చెప్తున్నాడు. అలాగే ఈ మేఘాల మధ్యలో నుంచి ఆ తిన్నగా వీస్తూ అలాగే తెలుపు, ఎరుపు అట్లా అన్ని రంగులతో ఉన్నట్టుగా ఆ చల్ల గాలిలేవైతే వీస్తున్నాయో అలాగే ఇవి పువ్వుల నుంచి ఆ సువాసన కూడా తీసుకొస్తున్నాయి. మొగలి పువ్వులు ఇవి ఏదో సువాసన భరితమైన పుష్పాలన్నీ ఉన్నాయో వాటినన్నిటిని కూడా తీసుకొచ్చి ఇంకా ఆ శరీరానికి ఇంకా ఆహ్లాదకరాన్ని పెంచేలాగా ఉన్నాయి. ఏష పుల్లార్జునః సైనః కేతకేరదివాసితః సుగ్రీవ ఇవ శాంతారిః దారాభిరాభిషిచ్యతే. బాగా వికసించినవి. పైగా సువాసన ఎక్కువగా ఉన్నవి. ఈ పూలు ఆ గాలి కారణంగా ఇంకా సువాసనలంతా కూడా వ్యాపింపచేస్తూ ఉన్నాయి. అందుకే ఇక్కడ ప్రశాంతంగా ఉంది. పైగా ఈ గిరి దగ్గర కూడా అంతా ఆ సువాసనమయంగానే ఉన్నది. శత్రు మరణానంతరము అంటే ఇక్కడ ఎవరైతే వాలి మరణించాడో, అలాగే ఈ అర్జున పుష్పమాలికలుగా మొగలి పువ్వులతో ఈ సుగంధ ద్రవ్యాలతో కూడుకున్నట్టుగా ఈ సువాసన భరితమైన గాలి అంత హాయిగా ఉన్నది. అదే వాతావరణం. కాకపోతే సీత లేని కారణంగా ఈయనకి విరహం ఎలా అనిపిస్తుందో, ఇప్పుడు అన్నీ దూరమైన సుగ్రీవుడికి ఇప్పుడు అన్నీ లభించాయి. అందుకని ఈ వాతావరణంలో ఇంకా ఆహ్లాదకరంగా ఉంది. పైగా సకల భోగప్రాయమైన జీవితాన్ని గడుపుతున్నాడు. అందుకే ఇలా అన్నీ అలంకరించుకున్న సుగ్రీవుడిలాగా ఈ జలధారలు కూడా అభిషేకింపచేస్తున్నట్టుగా ఉన్నాయి. మేఘకృష్ణజీనధర దారాయజ్ఞోపవీతినః మారుతాపురితం గుహాః ప్రాధీత ఇవ పర్వతాః. మేఘాలు ఈ కృష్ణజీనవల్ని అలాగే ఈ వర్షధారాలు అంటే వర్షం ఎంతలా కురుస్తుంది అంటే అవి ఎలా అనిపిస్తున్నాయి అంటే యజ్ఞోపవీతాన్ని ధరించి ఉన్నట్టుగా. ఆ గాలి నిండిపోయిన ఈ గుహల్లోకి, పర్వతాల్లోకి అన్నిటిలోకి కూడా ఆ గాలి వీస్తుంది. ఎటువంటి గాలి? సువాసన భరితమైనది. అందుకే బ్రహ్మచారులు వేదధ్యానం చేసుకుంటూ ఉండగా అనిపిస్తున్నది నాకు అని. కాశాభిరివ హేమీభిः విద్యుద్భిరివ తాడితం అంతఃస్థానేత నిర్ఘోషం నివేదాన మివాంబరం నీలమేఘశ్రితా విద్యుత్ స్ఫురంతి ప్రతిభాతి మే స్ఫురంతి రావణస్యాంకే వైదేహీమా తపస్విని. అలాగే బంగారు కొండల్లాగా కొట్టబడుతున్న ఈ ఆకాశం, ఆ మేఘాలు గర్జిస్తున్నాయి. ఒక పక్క నుంచి వర్షాలు పడుతున్నాయి. పైగా ఇక్కడ ఆర్తనాదంతో తన వేదాన్ని ప్రకటిస్తున్నట్టుగా అంటే ఆవేదన వేదాన్ని ప్రకటిస్తున్నట్టుగా అంటే ఆకాశం నుంచి మనకి వర్షం పడేటప్పుడు ఎలా అయితే ఉరుములు, మెరుపుల్లాగా కొన్ని శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. పైగా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ఈ శబ్దం ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది. అందుకే ఈ నీలి మేఘాల్ని ఆశ్రయించి మెరుస్తున్న ఆ మెరుపు తీగల్లాగా ఏవైతే ఉన్నాయో విద్యుత్ కాంతులు రావణాసుడి చెరలో శోకిస్తున్న సీతాదేవి నాకు గుర్తుకొస్తున్నది. ఇమాస్తామన్మధవతాం హితాః ప్రతిహతా దిశః అనులిప్తా ఇవ గణేః నష్టగ్రహణ శాకారః. ఈ మేఘాలు ఇంత దట్టంగా అలుముకుని ఉన్నాయి ఆకాశంలో అంటే ఇక్కడ ఏమీ కనిపించట్లేదు. ఇక్కడ ఏమీ కనిపించినప్పుడు ఆ చంద్రుడు గాని, ఈ నక్షత్రాలు గాని ఇవేమీ కనపడకుండా మరుగున పడిపోయినట్టుగా ఉన్నాయి. అంతలాగా చీకట్లు ఉన్నాయి. అన్ని దిశలు వ్యాపించిపోయిన చీకట్లు. అందుకే ఇక్కడ ఈ రాత్రి సమయంలో అంటే ఇక్కడ ప్రేయసితో ఉన్న వాళ్ళకేమో సుఖంగా ఉంది. కాకపోతే వాళ్ళకి దూరంగా ఉన్న వాళ్ళకి ఇంకా ఇంకా బాధ ఎక్కువ. అంటే అనుకూలంగా ఉన్న వాళ్ళకి ఇంకా హాయిగా అనిపిస్తుంది. కాకపోతే ఎవరైతే బాధల్లో ఉన్నారో వాళ్ళకి విరహం ఎక్కువైపోతుంది. క్వచిత్ బాష్పాభిः సమృద్ధాన్ వర్షాగమ సముత్సుకాన్ కూటజాన్ పశ్య సౌమిత్రే పుష్పితాన్ గిరిసానుషు మమ శోకాభిభూతస్య కామసందీపనాన్ స్థితాన్. ఓ లక్ష్మణ, ఈ పర్వత శిఖరాల మీద బాగా వికసించిన పూలు పైగా అవి సువాసనలతో ఉన్నాయి. ఆ కొండమల్లెల శోభలు ఒక్కసారి నువ్వు గమనిస్తున్నావా?
తొలకరి జల్లులు పడుతూ ఉంటే కొన్ని చోట్ల అవేమో భూమి నుంచి ఆవరించినట్టుగా అనిపిస్తున్నాయి. మరికొన్ని దగ్గరేమో ఆ వర్షపు జల్లు ఎక్కడైతే స్పర్శ తలుగుతుందో అవేమో కళకళలాడుతున్నట్టుగా ఉన్నాయి. అంటే ఇక్కడ శోకమగ్నంలో ఉన్న నాకేమో విరహాన్ని పెంచుతూ ఉన్నాయి. ఇతరులకేమో అది ఆనందాన్ని, ఆహ్లాదకరాన్ని పంచుతున్నాయి అని. రజః ప్రశాంతం సహిమూర్ధ్య వాయుః నిధాగదోషా ప్రసరాः ప్రశాంతాः స్థితా హి యాత్రా వసుధాదీపానాం ప్రవాసీనో యాంతి నరాః స్వదేశాన్. ఈ వర్షాలు బాగా కురియటం వల్ల దుమ్ము అణిగిపోయింది. చల్లని గాలులు ఎక్కువైపోయాయి. వేసవి కాలంకి అయితే వేడికి అయన్నీ ఉన్నాయో అవన్నీ ఇప్పుడు తగ్గువైపోయాయి. రాజులొక్క జైత్రయాత్రలన్నీ గూడా వర్షాల కారణంగా ఆగిపోయాయి. ఇంకా దూర ప్రదేశాలకి వెళ్ళవలసిన వాళ్ళు వాళ్ళ స్వస్థలమైనప్పటికీ వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ ఇళ్ళకి చేరిపోయి అక్కడి నుంచి ఎక్కడికి ఇంక ఎవరు బయటకి వెళ్ళట్లేదు. సంప్రస్థితా మానసవాసలుబ్ధాः ప్రియాన్వితాः సంప్రతి చక్రవాకాः అభిక్ష్ణావర్షోదకా వీక్షతేషు యానాని మార్గేషు న సంపతంతి. ఇక్కడ మానస సరోవరంలో ఎలా అయితే ఉండటానికి ఆరాటపడుతున్న హంసలున్నాయో, స్వస్థానానికి బయలుదేరినట్టుగా ఇప్పుడు ఈ చక్రవాకాలు కూడా ఎందుకంటే అయి వర్షపు నీళ్ళనే తాగుతాయి. వేరే నీటిని తాగనన్నా తాగవు. వీటికి వర్షం బాగా పడతా ఉంటే దానికి అందుకుని చాలా ఆనందంగా అనిపిస్తున్నాయి. ఇలా ఎడతెరనంటే వర్షం పడతానే ఉన్నది. ఆ వాన కారణంగా వేరేయన్నీ దెబ్బతిన్నాయి గానీ, ఈ చక్రవాకాలకి మాత్రం చాలా ఆనందంగా ఉన్నది. అందుకే ఈ వర్షాల కారణంగా రథాలు గాని, వాహనాలు గాని తిరగటానికి ఎక్కడ వీలు లేకుండా ఉంటాయి. వర్షం ఎక్కువగా ఉన్న కారణంగా. అందుకే వాహనాలు అవన్నీ కూడా జనాలొక్క సంచారం అన్నీ కూడా ఆగిపోయాయి. క్వచిత్ ప్రకాశం క్వచిదప్రకాశం నభః ప్రకీర్ణాంబూధరం విభాతి క్వచిత్ క్వచిత్ పర్వత సన్నిరుత్తాం రూపం యథా శాంతామాహర్ణవస్య. ఆకాశంలో మేఘాలు చెల్లా చెదరైపోయినట్టుగా మేఘాలు మళ్ళీ మొత్తం ఆవరించిపోయి ఉన్నది. ఆకాశమే కనపట్లేదు. అంటే ఉన్నవే మేఘాలు తప్పితే మేఘాలు ఆకాశాన్ని మొత్తం కప్పివేశాయి. ఎక్కడ కొద్దిగా కూడా స్పష్టంగా ఇంక ఏది కనిపించనట్టుగా మొత్తం మేఘాలతోనే కప్పివేసింది ఆకాశము. ఇంకా చూస్తే అక్కడక్కడ పర్వతాల్లాగా ఉండటంలాగా ప్రశాంతంగా ఉన్న సముద్రంలాగా కనిపిస్తుంది ఆకాశము. వ్యామిశ్రితం సజ్జకాదంబపుష్పేః నవం జలం పర్వతధాతుతామ్రం మయూరకేకాభిరనుప్రయాంతం శైలాపగాః శీఘ్రతరం వహంతి. ఇక్కడ ఏవైతే పువ్వులున్నాయో వేగేసే పువ్వులు, కడిమి పువ్వులు ఇక్కడ తెల్లగా ఉన్నాయి. ఆ పర్వతాలందు ఇంకా ఆ ఇతర ఇతర ధాతువులతో కలిసిపోయి కొన్ని ఎర్రగా ఉన్నాయి. కొన్ని వేరే రంగుల్లో ఉన్నాయి. ఈ వర్షపు నీళ్ళు ఇవన్నీ కలిపి పైగా ఇక్కడ వర్షం పడుతుంటే నెమళ్ళు ఇంకా శబ్దాలు ఎక్కువగా చేస్తున్నాయి. వాటి యొక్క గలగలమన ధ్వనులు చేస్తూ పైగా ఈ వర్షం ఏదైతే సెలయేరులాగా వర్షధాటికి అవన్నీ పడుతూ పడుతూ ఉంటే ఆ ధారలొక్క శబ్దము ఈ వేగంతో ఇంకా ప్రవహింపచేస్తుంటే ఆ శబ్దాలు వీటి శబ్దాలు అన్నీ కలబోసినట్టుగా ఉన్నది. రసాకులం షట్పద సన్నికాసం ప్రబుధ్యతే జంబుఫలం ప్రకామం ఆనీకవర్ణం పవనావధూతం భూమౌ పత్యత్యామ్రాఫలం విపక్వం. ఈ వర్షాకాలంలో తుమ్మెదల్లాగా నల్లగా ఉన్న కమ్మని రసంతో నిండిపోయిన నేరేడు పండ్లు బాగా పండిపోయి ఎన్నో రకాలు వర్ణాలతో ఉన్నవి. ఆ గాలులు తాకిడికి వాటికి అవే నేల మీద పడిపోతూ ఉన్నాయి. నేరేడు పళ్ళంటే చిన్నగా ఉన్నాయి. కాకపోతే మామిడి పండ్లు కూడా పడిపోతున్నాయి. అయితే మామిడి పండ్లను జనాలు చాలా ఇష్టంతో తింటారు. కాకపోతే ఈ నేరేడు పళ్ళు అవి దానికదే పడిపోతాయి. పైగా పడిపోయినప్పుడు ఏమవుతుందంటే అది బాగా ఎత్తు నుంచి పడిపోయినప్పుడు కొంచెం చితికిపోతూ ఉంటాయి. అంటే ఇక్కడ కొంతమందికి కొన్ని దక్కుతాయి. కొంతమందికి కొన్ని దక్కవు. దక్కినవన్నీ మళ్ళీ తీసుకొని రుచి చూడగలిగిన వాళ్ళు కూడా కొంతమందే ఉంటారు. కొంతమంది మళ్ళీ చూడలేరు. ఎందుకు అంటే భక్తులొక్క హృదయంలో జ్ఞానం ఉన్నప్పుడు ఏమవుతుందంటే గుణాతీతమైన పరమాత్మని నువ్వు గుణాతీతంగానే పూజించడానికి ప్రయత్నం అన్నా చేస్తారు. అందుకే సాత్విక, రజోగుణాలు ఇవి మిశ్రమంగా ఉంటారు. వారి ముఖాల నుంచి అంటే వాళ్ళకి తామస గుణం ఉండదు భక్తుల్లో. దాన్ని దాటగలిగితేనే భక్తి ఇంకా కొంచెం కొంచెం స్థిరపడుతూ ఉంటుంది. ఆ భక్తి కారణంగా, ఆ భక్తి ప్రేరితంతో ఆ భగవన్నామాన్ని
అంటే ఇంత ఆహ్లాదకరంగా ఉన్నప్పుడు భోగప్రాయంగా కాకుండా పరమాత్మ యొక్క నామంతో ఉంటారు. అందుకే అక్కడ ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. ఆ భగవత్ అనుగ్రహం ద్వారా జీవులు కూడా వాళ్ళ కర్మల్ని అనుసరించి శుభ, అశుభ ఫలితాల్ని అందుకు అనుభవిస్తారు. అంటే కాలం ఎప్పుడూ నీకు అనుకూలంగా ఉండదు. కొన్ని నీకు వికారాలు పెంచేలా ఉన్నప్పటికీ కూడా నీలో ఎప్పుడైతే చంచలత్వం లేకుండా ఉంటుందో, స్థిరత్వం ఉన్న కారణంగా చెయ్యవలసిన కర్మలే చేస్తావు. శుభాలే చేస్తావు. మంగళప్రదంగా ఉంటావు. మంగళప్రదమైన ఆలోచనలు వీటిలతోనే ఉంటారు. లేకపోతే ఇలాగా అంటే పండిపోయి రాలిపోవటం వేరు. విద్యుత్పతాకాः सबलाकमलाः शैलेन्द्रकूटाकृतिसन्निकासाः गच्छन्ति मेघाः समुदीर्णनाद మత్తా గజేంద్ర ఇవ సంయుగస్తాః. మెరుపులతో ఈ పతాకాలతో కొంగలొక్క పంక్తులతో, పూలమాలలతో, ఆ పర్వత శిఖరాలన్నీ అక్కడ ఆకారాలతో ఉన్నట్టుగా పెద్ద పెద్ద శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి. ఎందుకు? మేఘాలు గర్జిస్తున్నాయి వర్షకాలంలో. ఈ మెరుస్తున్నట్టుగా అనిపిస్తున్నాయి. ఈ జయ పతాకాలతో, తెల్లని పూలమాలతో, పర్వత శిఖరాలన్నీ కూడా పెద్ద పెద్ద ఆకారాలతో ఉన్నట్టుగా అనిపిస్తున్నాయి. అంటే యుద్ధ రంగంలో ఉంటే ఎలా ఉంటాయి అలాగా. वर्षोदकाप्यायत्ता शाद्वलानि प्रवृत्ता नृत्तोत्सवबर्हिणानि वनानि निर्पृष्टा वलाहकानि పశ్చాపరాగ్నిష్వాధికం విభాంతి. లక్ష్మణ, మేఘాలన్నీ కూడా బాగా వర్షిస్తూ ఉన్నాయి. ఆ వాన నీటికి వచ్చిన బయటకి ఏవైతే వస్తున్నాయో ఇక్కడ అన్నీ కూడా కళకళలాడిపోతున్నాయి. నెమళ్ళొక గుంపులేమో చక్కగా నాట్యాలు చేసేస్తున్నాయి, శబ్దాలు చేసేస్తూ ఉన్నాయి. అందుకే ఈ మధ్యాహ్న సమయంలో కనులకి విందుగా అనిపిస్తున్నాయి. ఎందుకంటే చీకటి తొందరగా అయిపోతుంది. తర్వాత మనకేమీ కనిపించదు. ఈ పగలు కాస్త కనిపిస్తున్నందుకు ఈ మధ్యాహ్న సమయంలో కన్నులకు విందుగా కనిపిస్తుంది. ఈ వనమంతా కూడా శోభతో నిండిపోయి ఉన్నది. సమత్వహంతః సలీలాతిభారం బలాకీనో వారీధరానదంతః మహత్సు శృంగేషు మహీధరానాం విశ్రమ్య విశ్రమ్య పునః ప్రయాంతి. కొంగలతో ఈ మేఘాలతో జలధారలు అలా వస్తూ ఉంటే ఆ మోస్తూ ఇలా ఉన్నాయంటే ఇంకా నీళ్లు ఉరకలేస్తున్నట్టుగా ఉన్నాయి. పర్వతాల యొక్క ఉన్నత ప్రదేశాల నుంచి నీళ్ళు ఏదైతే కిందకి మొత్తం వస్తూ ఉన్నదో అది కూడా ప్రవాహం ఇంకా వేగంగా ప్రవహిస్తూ ఉన్నదయ్యి సాగిపోతాను, ఎక్కడ ఆగటానికి లేదు. ఎందుకు? కింద నీళ్లు ఉన్నాయి, మళ్ళీ వర్షం పడతానుంది, పైనుంచి నీళ్లు కిందకు వచ్చేస్తున్నాయి. అంతా నీళ్లమయంగానే ఉన్నది. దీంతో రామాయణంలో కిష్కింధాకాండలో 28 సర్గాలో 22 శ్లోక సంపూర్ణం.